ఏంటి నోయిడా కార్మికులు కోరుకున్నటువంటిదంటే అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి నోయిడా కార్మికులకి వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేస్తూ 8,000 రూపాయలు, 9,000, 11,000 ఈ వేతనాలు అత్యంత తక్కువ వేతనాలు అమలు చేస్తూ ఉన్నారు. అయా కార్మిక చట్టాలు కనీస వేతనాల చట్ట ప్రకారం మాకు అమలు చేయండి, 8,000తో మేము బతకలేము అని చెప్పేసి కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చారు. అట్లానే పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ లేదు, ఇతర కార్మిక చట్టాలు ఏ ఒక్కటి నోయిడా కార్మికులకు అమలు అవటం లేదు. ఈ కార్మిక వర్గం రోడ్డు మీదకి వస్తే కేంద్ర ప్రభుత్వం అత్యంత నిరంకుశత్వంగా కార్మిక వర్గాన్ని అరెస్టులు చేసి కార్మిక వర్గం మీద అక్రమమైనటువంటి కేసులు పెట్టింది. ఏం చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం? మీకు కనీస వేతన చట్టాలు ఇవన్నీ రద్దయిపోయినాయి. ఇప్పుడు లేబర్ కోడ్లు అమలవుతున్నాయి. ఈ లేబర్ కోడ్ల ప్రకారము మీకు మేము ఇస్తున్నటువంటి వేతనాలు కనీస వేతనాలే, మీకు మేము న్యాయం చేయమని చెప్పేసి ప్రకటిస్తూ ఉంది. ఈరోజు మేము ప్రకటిస్తూ ఉన్నాం కార్మిక సంఘాలుగా. నోయిడా కార్మిక వర్గమైనా, రేపల్లో ఉన్నటువంటి ఆటో కార్మికుడైనా, రేపల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుడైనా, రేపల్లో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుడైనా మేమంతా దేశవ్యాప్తంగా ఒకటే కార్మిక వర్గము. మీరు ఈరోజు నోయిడా కార్మిక వర్గాన్ని గొంతు నొక్కి మీరు నోయిడా కార్మిక వర్గాన్ని పర్మినెంట్ చేయాలన్నా, లేదు లేబర్ కోడ్లు అమలు చేయొద్దన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. పోలీసులు అడ్డం పెట్టుకుని నోయిడా కార్మికులు ఒంటరిగా లేరు, దేశవ్యాప్తంగా మేమందరం నోయిడా కార్మికుల వెంట ఉన్నాము అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ కార్మికుల హక్కుల పేరుతో ఈరోజు డిమాండ్స్ పేరుతో అఖిల పక్షంగా కేంద్ర కార్మిక సంఘాలు అందరూ